ఇప్పుడున్న జనరేషన్లో? అంటే వాళ్ళు కెరీర్ ఓరియంటెడ్ ఉన్నారా, లేకపోతే సోషల్ మీడియా మీద ఇంట్రెస్ట్ ఉందా? మీకేమనిపిస్తుంది? సో ఇప్పటి పిల్లలకి కెరియర్ అంటే నా ఉద్దేశం, నేను అనుకుంటాను వాళ్ళకి స్టూడెంట్ లైఫ్లో ఇప్పుడు చూస్తే చాలా అంటే చాలా కన్ఫ్యూజన్, వాళ్ళకి ఏం చదువుకోవాలో తెలీదు, ఏంటి తర్వాత ఎక్కడికి వెళ్ళాలని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. తొందరగా డబ్బు రావాలి, మాకు డబ్బు కావాలి, ఏదో ఒక ఉద్యోగం వచ్చి పెద్ద జీతం వచ్చి సెటిల్ అయిపోవాలి, ఇలాంటివి మన సమాజం వాళ్ళ మీద ఈ జనరేషన్కి ఉండే బెస్ట్ క్వాలిటీస్ ఏం చూసారు మీరు? ఈ బెరుకు, భయము, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడదు. ఇప్పుడు ఇంతకుముందు మనకు అన్ని రెస్ట్రిక్షన్స్ అవన్నీ ఉండేవి. ఇప్పుడు పిల్లలు ఏదైనా ఇప్పుడున్న జనరేషన్కి ఎట్లా చెప్తారు? చెప్తే వింటారా? మరి ఓకే జస్ట్ యాక్సెప్ట్ చేయి, నీకు ఏదో నొప్పి ఉంది అని అంటే. పాస్ట్ నీ చేతిలో లేదు, ఫ్యూచర్ నువ్వు మార్చలేవు, నీ చేతిలో ఉంది ప్రజెంట్ని వదిలేసి. మరి ఇప్పుడు అజా కన్సల్టింగ్ సర్వీసెస్ కూడా ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారా? 3 సంవత్సరాల్లో కంపెనీ విమెన్, ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ విమెన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రతి అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్నే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. మన దగ్గర కొంచెం మన తెలుగు స్టేట్స్లో ఆ సాఫ్ట్వేర్ మీద మక్కువ కొంచెం ఉంది. అది సో ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. 0 నుంచి ఆల్మోస్ట్ 100 crores దాకా ఒక కంపెనీని ఆయన స్థాపించడం, ఒక కోర్టులో చేస్తున్న బాయ్ ఉద్యోగాన్ని ఆయన రిజైన్ చేసి ఐటీ ఉద్యోగానికి రావడం, అక్కడి నుంచి ఒక కంపెనీ పెట్టడం, వేలాది మందికి జాబ్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో మనతో ఉన్న గెస్ట్ ఎవరు అని అంటే అజా కన్సల్టింగ్ సర్వీసెస్ CEO అండ్ ఫౌండర్ ఫణిరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. హలో ఫణి గారు, వెల్కమ్ టు అవర్ షో. హలో అండి. ఏంటండి అసలు ఎక్కడి నుంచి వచ్చింది మీకు కరేజ్ అసలు? సో అది ఎదగాలన్న తపనండి, నిరంతరం ఎదగాలన్న తపన అండ్ సంకల్ప బలం. వాటితో ఎప్పటికప్పుడు నన్ను నేను బిల్డ్ చేసుకుంటూ, నన్ను నేను నిర్మించుకుంటూ, కొత్తగా నేర్చుకుంటూ, ఎదగాలన్న తపనతో వేసిన అడుగులన్నీ వెనక్కి తిరిగి చూస్తే ఇలా ఒక గ్రోత్ లాగా కనిపిస్తున్నాయి. అందరికి ఉంటుంది కదా సంకల్పం, అందరూ అనుకుంటారు కదా, వాళ్ళకి మీకు ఉండే ఏంటి మేజర్ డిఫరెన్స్? అదేంటి అసలు ఆ పాయింట్? క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఒకటి అంటే నేను మిగతా వాళ్ళ క్లారిటీ లేదని చెప్పట్లేదు, నాకేంటంటే నాకు చాలా క్లారిటీ ఉండేది. నాకేం కావాలి, వాట్ ఈస్ దట్ ఐ వాంటెడ్ టు అచీవ్, అండ్ నా లోపల ఉన్న పొటెన్షియల్ ఏంటి, ఆ పొటెన్షియల్ని బయటికి ఎలా తీయాలి. సో ఎప్పుడైనా ఏదైనా అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బార్క్లేస్లో పనిచేస్తున్న రోజుల్లో నేను దుబాయ్కి వెళ్ళాను. వాళ్ళ కంపెనీ వాళ్ళ పని మీద, ప్రాజెక్ట్ పని మీద దుబాయ్కి వెళ్ళాను. దుబాయ్లో నేను అక్కడ ఒక 2 months చేసి ఆ ప్రాజెక్ట్ అంతా సక్సెస్ఫుల్ చేసి ఒక అవార్డు కూడా ఇచ్చారు, క్యాష్ రివార్డ్ ఇచ్చారు. అది తీసుకొని వస్తుంటే ఎమిరేట్స్ ఫ్లైట్లో కిక్ మూవీ చూశాను. రవితేజ గారి ఉంటుంది కదా కిక్ మూవీ. చూసి ఆ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత నేను మా మిస్సెస్కి చేసి ఫస్ట్ ఫోన్ కాల్ ఏమన్నానంటే, లత నాకు అర్థమైంది, నాకు కిక్కు దొబ్బింది, నేను ఈ కంపెనీలో పని చేయను, నేను ఇప్పుడు జాబ్ చేంజ్ చేస్తానని చెప్పాను. సో నాకు ఎప్పటికప్పుడు ఛాలెంజ్ ఉండాలి, కిక్ ఉండాలి, ఆ చేస్తున్న పనిలో చాలా సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఇట్స్ నాట్ ద మనీ. సో నాకు డబ్బు ఎంత వస్తుంది అదేని కాకుండా ఆ చేసే పనిలో సాటిస్ఫాక్షన్ ఉందా, నా పొటెన్షియల్, నా లోపల ఉన్న శక్తి సామర్థ్యాల్ని వాడుకునేలాగా ఉందా అని ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ అడుగే వేస్తారు. అందుకని ఐ థింక్ దట్స్ మెయిన్ డిఫరెన్స్ అనుకుంటాను. ఓకే, ఈ ఫస్ట్ కంపెనీని ఎందుకు సోల్డ్ అవుట్ చేశారు? అంతా బానే ఉంది, అన్ని క్రోర్స్ చూసారు, ఒక 0 నుంచి బిల్డ్ చేశారు, అంటే ఫస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్ ఇది కదా. అవును. ఎందుకు? సో ఏదైనా కూడా అండి, ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మీకు ఇంకేదో కొత్తగా చేయాలంటుంది, మీకు కొత్త ఛాలెంజెస్ తీసుకోవాలంటుంది. నేను చెప్పాను కదా నాకు కిక్ కావాలి. సో అజా కన్సల్టింగ్ సర్వీసెస్ పెట్టడానికి కూడా కారణం కిక్ అండి. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్లీ, కొత్త ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేయాలి. నేను రెగ్యులర్గా ఇచ్చే ఆ ఎంప్లాయ్మెంట్ కానీ, డాలర్ బిల్డింగ్ కానీ, ఆ ఐటీ సర్వీసెస్ కంపెనీ కానీ ఏదైతే చేశానో, సో అది బిల్డ్ చేసేది నార్మల్, అది ఇట్స్ సర్వీసెస్ కంపెనీ చేశాను. కానీ ఏదైనా కొత్తగా చేయాలి, మళ్ళీ డిఫరెంట్గా చేయాలి అనే ఒక సంకల్పంతో ఈ అజా కన్సల్టింగ్ సర్వీస్ పెట్టడం కానీ, అది ఎగ్జిట్ కావడం కానీ జరిగింది. ఓకే, ఒక కంపెనీకి ఏదో ఒక నంబర్ పెట్టుకుని ఒక క్రోర్స్ అని మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. మరి ఇప్పుడు అజా కన్సల్టింగ్ సర్వీసెస్ కూడా ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారా? ఎన్ని క్రోర్స్ చూడాలనుకుంటున్నారు? ఎన్ని మంత్స్? 3 సంవత్సరాల్లో కంపెనీని 500 కోట్లుగా మార్చాలనుకుంటున్నాను. 500 crores in 500 crores 3 years. In 3 years. 2027 కల్లా మా కంపెనీ 500 కోట్లుగా ఎదిగించాలన్నది మా తాపత్రయం. నేను ఫాలో అవుతున్నా మిమ్మల్ని, లింక్డ్ఇన్లో చూస్తాను. తప్పకుండా చూడండి. ఓకే, సో ఏంటది ఆ గట్టి నమ్మకం ఏంటి? ఇంకా 27లో 500 crores తప్పకుండా ఆ కంపెనీ చూస్తుంది అని. సో బేసిక్గా నా మీద నాకు నమ్మకం, తర్వాత నేను చేస్తున్న పని మీద నాకు క్లారిటీ, రిస్క్ తీసుకునే స్వభావం అండి.
ఏం చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది, ఎక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు బిల్డ్ చేయడం ఎలా. అంటే నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పానండి, నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నేను ఉద్యోగిగా ఉన్నప్పుడు ఒక కంపెనీకి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. సో అతను అడిగాడు, వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే హైర్ చేస్తున్నారో అని అడిగారు. ఫనీ గారు, మీన్స్ ఇట్ వాజ్ ఇంగ్లీష్ క్వశ్చన్ బట్ మీకు తెలుగులో చెప్తాను. సో మీరు మా కంపెనీకి వచ్చి మా యొక్క బిజినెస్ గ్రోత్లో మీరు పార్టిసిపేట్ చేస్తారు, మీరు కాంట్రిబ్యూట్ చేస్తారని నమ్మకం ఏంటి అని అడిగాడు. అప్పుడు నేను చెప్పానండి, ఎవరైతే తన జీవితాన్ని ఒక ఇటుక మీద ఇటుక పెట్టి నిర్మించాడో వాడు ఖచ్చితంగా ఏ కంపెనీలో పనిచేస్తాడో ఆ కంపెనీని కూడా నిర్మించగలుగుతాడు. రైట్. సో నేను నా జీవితాన్ని ఒక్కొక్క ఇటుక మీద ఇటుక పెట్టి నేను నిర్మించుకున్నాను. నేను ఎలా, ఇట్స్ ఎ ప్లాన్డ్ అండ్ ప్రాపర్ ఎవల్యూషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. సో నాకు తెలుసు నేను ఏం చేశానో ఎలా చేశానో అదే యూ కెన్ డూ ఇన్ ఏ కంపెనీ వెన్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ యాజ్ అన్ ఎంప్లాయీ. సో అలాంటి వాల్యూస్ కానీ, థాట్ ప్రాసెస్ కానీ, ఫిలాసఫీ కానీ కలిగిన వ్యక్తిని. సో ఇప్పుడు అజాలో కూడా నేను అదే అనుకుంటాను. నా యొక్క స్టబన్ నేచర్, నా లోపల ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ అంటే వెరీ 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 క్లియర్ అండ్ ఫోకస్డ్ అండ్ అన్కాంప్రమైజ్ నేచర్ అండి. అది రిస్క్ తీసుకోవడంలో కూడా అన్కాంప్రమైజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా పని చేసేటప్పుడు, ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు నేను ఒకసారి నమ్మానంటే ఎవ్వరు చెప్పినా నేను ఇంకా అది వెనక్కి తీసుకోను. అందులో డబ్బులు లాస్ అయినా కూడా వెనక్కి తీసుకోను. బికాస్ ఐ థాట్ దట్ ఇట్ విల్ వర్క్ అండ్ ఐ వోంట్ లీవ్ ఇట్ అంటిల్ ఐ మేక్ ఇట్ వర్క్. ఓకే ఫనీ, మరి ఇన్ని కంపెనీస్ చూసారు, ఇంత లైఫ్ చూసారు, అసలు మీ డైలీ ఏంటి? పొద్దున్నే జాగింగ్ తో స్టార్ట్ అవుతుందా? ఏం చేస్తారు మీరు? లేదండి, పూజతో స్టార్ట్ అవుతుంది. అంటే ఐటీ కంపెనీ అనగానే మనం చేసే ప్రొఫెషన్ బట్టి వేరే అనుకుంటారు కానీ పిక్చర్ అలా కనిపించింది. లేదు, నేను పూజ చాలా చేస్తాను. ఈశ్వరుడికి అభిషేకం చేసి బయలుదేరుతుంది, నా డే స్టార్ట్ అవుతుంది. ఏమని పూజ చేస్తారు? ఈ రోజు నేను ఇన్ని క్రోర్స్ చూడాలి. లేదు. నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వమని, అందరికీ మంచి చేయమని, నా వల్ల 10 మందికి మంచి అయ్యేలా చేయమని ప్రార్థిస్తాను. రోజు అప్ అండ్ డౌనే ఉంటుంది కదా ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో. అసలు మీ వైఫ్ ని మెచ్చుకోవాలి. ఎట్లా తను పేషెన్స్ గా ఉన్నారు? ఆమెను అడిగితే చెప్తుంది మీకు నా గురించి. ఓకే, కంప్లైంట్స్ అన్ని కంప్లైంట్స్ వచ్చేస్తాయి యాజ్ యూజువల్, యాజ్ ఎ రెగ్యులర్ వైఫ్. బట్ తను ఏంటంటే డిఫరెంట్. తను చాలా సపోర్ట్ చేస్తుంది. తనకి బెస్ట్ ఫ్రెండ్ అయినా ఎవరైనా నేనే. ఇంకా సో ఫ్రెండ్ అన్ని తనే. మీ కిడ్స్ కి మీకు మేజర్ డిఫరెన్స్ ఏం చూసారు మీరు? అంటే వాళ్ళు ఆల్రెడీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇక్కడే. కాకపోతే తను ఇప్పుడు ఉండడం, తను యూఎస్ లో ఉంటుంది, తను అక్కడ చదువుకుంటుంది, తన గ్రాడ్ అక్కడ చేస్తుంది, హై స్కూల్ అక్కడ చేసింది. వాళ్ళకి అంతా కూడా ఇట్స్ ప్లాట్ఫామ్ కదండి, అంత ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మనం ఇస్తున్నాం కదా. సో డిఫరెంట్, వాళ్ళది మనం కంపేర్ చేసుకోలేము. ఈ జనరేషన్ వాళ్ళు మొబైల్తో పుట్టారు, రైట్. సో టీవీతో పుట్టారు, వాళ్ళంతా వాళ్ళు అట్లా స్పెండ్ చేస్తారు. మనకు అలా కాదు, ఒక్కొక్క ఎక్స్పోజర్. హైదరాబాద్ రావడం అంటే ఆ రోజులో అదొక పెద్ద ఇది, కంట్రీకి వచ్చిన ఫీలింగ్. వాళ్ళు మాల్దీవ్స్, బాలీలు ఇలా తిరుగుతూ ఉంటారు. సో మనం హైదరాబాద్ వచ్చినట్టు స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి, ఏం చూసారు మీరు మేజర్ డిఫరెన్స్ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో? అంటే వాళ్ళు కెరీర్ ఓరియంటెడ్ ఉన్నారా, లేకపోతే సోషల్ మీడియా మీద ఇంట్రెస్ట్ ఉందా? మీకు ఏమనిపిస్తుంది? సో ఇప్పుడు పిల్లలకి కెరియర్, అంటే నా ఉద్దేశం, నేను అనుకుంటాను వాళ్ళకి కెరియర్ మీద కానీ వాటి మీద కానీ అంత పెద్ద క్లారిటీ లేదు. జస్ట్ అన్ని క్విక్ గా కావాలి, ఇన్స్టెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్టెంట్. మ్యాగీ నూడిల్స్ నుంచి మొదలు పెడితే వాళ్ళకి ప్రతిదీ ఇన్స్టెంట్గా కావాలి, కెరియర్ కూడా ఇన్స్టెంట్గా కావాలి. అండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, ప్రెషర్ తట్టుకోవడం, ఇవన్నీ మాకైతే చిన్నప్పుడు చాలా, అసలు మాకు ప్రెషర్ అంటే తెలీదు. ఇప్పుడు జనరేషన్ అంతా ప్రెషర్, స్ట్రెస్, డిప్రెషన్ రకరకాలుగా ఫీల్ అవుతారు. ఐ డోంట్ నో. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా సోషల్ మీడియా వల్ల వాళ్ళు జాబ్స్ మీద కానీ, కెరియర్ మీద కానీ, ఎడ్యుకేషన్ మీద కానీ, అంటే ఒక క్లారిటీ, ఒక గోల్ లేదు. ఎందుకంటే అందరు వచ్చి చెప్పేస్తున్నారు ఇది ఇట్లా చేయి, అది అట్లా చేయి అని నెంబర్ ఆఫ్ థింగ్స్. అండ్ వీళ్ళు కూడా మొబైల్ అడిక్షన్ బాగా మనుషుల్ని చేసిందండి. అంటే మీరు ఇది చాలా చోట్ల, చాలా ప్లాట్ఫామ్ మనం చూస్తున్నాం. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఒకే రూమ్ లో ఉండి చెరో ఫోన్ పట్టుకొని కూర్చుంటారు తప్ప మాట్లాడుకోవడం మానేశారు. అది లేదు. ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఈ పిల్లలు, యూత్ అయితే సరే వాళ్ళు అందులోనే ఉంటారు, పక్కకున్న చాటింగ్ చేసుకోవడం. అంటే నాకు తెలిసి దీనివల్ల క్లారిటీ పోవడము, ఫోకస్ లేకపోవడము, ఏం కావాలన్నది తెలియకపోవడము, అండ్ లైఫ్ అంతా కూడా అలా క్విక్గా ఉండాలి, ఇన్స్టెంట్గా ఉండాలి, రెడీమేడ్గా ఉండాలి అని కోరుకోవడం, ఇదంతా జరుగుతుంది. ఐ డోంట్ నో వేర్ దిస్ విల్ లీడ్ టు, బట్ దట్స్ హౌ ద కరెంట్ జనరేషన్ ఈస్. అండ్ ఇంకోటి అన్నారు ఇందాక మీరు, అంటే డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ, ఇట్లాంటి కొత్త వర్డ్స్ అన్ని మనం కొత్త కాదులే ఉన్నాయేమో, బట్ బాగా వాడుతున్నారు. అంటే ఇది వెస్టర్న్ లో ఉందండి. వెస్టర్న్ లో మీకు యుఎస్ లో 10 ఏళ్ల పిల్లలు డిప్రెషన్ అంటారు, 15 ఏళ్ల పిల్లలు అంటారు, హౌస్ వైఫ్స్ అంటారు, జాబ్ చేస్తున్నాడు, ప్రతిదానికి ప్రెషర్ అవుతుంది, స్ట్రెస్ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది, తట్టుకోలేకపోతుంది, వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది, ఇవన్నీ అంటారు.
అంటే ఏంటో అసలు తెలీదు. అది ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఐ రియల్లీ డోంట్ నో. అది ఇప్పుడు వెస్టర్నైజేషన్ అంతా, ఇక్కడ వెస్టర్న్ కల్చర్ అంతా ఇక్కడ అడాప్ట్ చేసుకొని వీళ్ళు అదే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు మన అంటే మీకు పిల్లలు. ఎప్పుడు ఫినాన్షియల్ అంటే జీరో నుంచి వచ్చారు కాబట్టి ఫినాన్షియల్ స్ట్రెస్ ఎప్పుడు లేదా? లేదండి. అంటే నేను కంపెనీని మనం డ్రైవ్ చేసినప్పుడు క్యాష్ ఫ్లోస్ చాలా ఇబ్బంది ఉండేది. కస్టమర్స్ డబ్బులు ఒకసారి లేట్‌గా ఇస్తారు. సాలరీస్ ఆన్ టైమ్ ఇవ్వాలి. ఇన్వెస్టర్స్ దగ్గర అప్పుడప్పుడు డబ్బులు ఫండ్ చేయడానికి ఉండదు. బ్యాంక్స్ లోన్ టైంకి అప్రూవ్ చేయవు. ఇలాంటివి చేశాం కానీ అది ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. సో నేను అంటే ఎట్లా ఫీల్ అవుతానండి, బేసిక్ ఇప్పుడు మీరు చూడండి, నేను ఒక సీఈఓగా పనిచేస్తే ఒక హెచ్ఆర్ మేనేజర్ వస్తాడు, ఒక చిన్న ప్రాబ్లం తీసుకొని వస్తే ఆ ప్రాబ్లం వింటాను. అప్పుడు ఐ వాజ్ వేరింగ్ ఎ హ్యాట్ ఆఫ్ ఓన్లీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సొల్యూషన్ ఇచ్చేలాగా నాది అప్పుడు అలా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఫైనాన్స్ మేనేజర్ వస్తాడు నా దగ్గరికి, సార్ ఇది అని ఆ రోజు డే బ్రీఫ్ చేయడానికి వస్తాడు, లేదా స్టేటస్ చెప్పడానికి వస్తే ఈ ప్రెషర్ కానీ ఇక్కడున్న ప్రాబ్లమ్ని కానీ ఇక్కడ ఇంపాక్ట్ చూపించను. ఇక్కడిది తీసుకెళ్ళి ఇంట్లోకి పెట్టను, ఇంట్లో తీసుకెళ్ళి ఇక్కడికి తీసుకురాలి. ఓకే, ఫనీ. అంటే అంత బ్యాలెన్స్డ్గా రావడానికి ఏంటి అసలు? ఇప్పుడు కొత్త కోర్సులు చేస్తున్నారు ఈ బ్యాలెన్స్డ్గా ఉండడానికి. యోగా వెళ్తున్నారు, మెడిటేషన్ వెళ్తున్నారు, ఏదో యాంగ్జైటీ కోర్స్ అన్నారు, వర్క్ షాప్ అంటున్నారు. క్లారిటీ అండి, క్లారిటీ ఏంటది? మిస్ అయ్యి ఏం కావాలో ఎక్కడ ఫోకస్ చేయాలో తెలియకుండా ఉండడం వల్ల వీళ్ళు ఇలా అనుకుంటారు. కానీ నేను స్పెసిఫిక్గా నేను పెద్దగా చేసింది అయితే ఏమీ లేదు. చిన్నప్పటి నుంచి ఒకటి మాత్రం, రియాలిటీలో పెరిగాము, గ్రౌండ్ రియాలిటీ తెలుసు, కష్టం సుఖం తెలుసు. మా పేరెంట్స్ అప్పుడు కష్టాన్ని దాచిపెట్టలేదు. సో అండ్ ఒక మంచి జాయింట్ ఫ్యామిలీ అంటాం కదా, ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. మా నానమ్మ, తాత, బాబాయిలు, ఇలా ఉండేసరికి మీకేమవుతుంది, మీరు అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు పిల్లలకి ఈ మైక్రో ఫ్యామిలీ, నానో ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ ఏదేదో పేర్లు పెడతారు. ఆ పేర్లు పెట్టేసి వాళ్ళిద్దరే ఉండేసరికి అమ్మ నాన్న ఒక బాబు, అమ్మ నాన్న ఒక పాప. ఈ అమ్మ నాన్న ఈ బాబుకి పాపకి ఏం చెప్పరు. ఏమొస్తుందండి? ప్రెషర్ వస్తుంది. నిజంగా కష్టం తెలిసిన రోజు ఆ కష్టం తట్టుకునే సామర్థ్యం వాళ్ళ లోపల ఉండదు. మా జనరేషన్కి అట్లీస్ట్ మేము అన్ని చూస్తూ పెరిగినాం కదా. సో ఇది ఐ డోంట్ థింక్ సో. అండ్ మరి మూవీస్ ఇంకా ఏమన్నా హాబీస్ అలాంటివే? ఓన్లీ మూవీ చూస్తే నేను ఇప్పుడు 16 ఏళ్ళ కుర్రోడు సినిమా ఎలా చూస్తాడో అట్లా చూస్తాను. అమ్మో. అల్లరి చేస్తాను, విజిల్స్ వేస్తాను, కేకలు వేస్తాను, బాలయ్య అని అరిచేస్తాను. ఓకే, బాలకృష్ణ మీ ఫేవరెటా ఏంటి? చూస్తానండి, బాలకృష్ణ గారి మూవీస్ చూస్తాను, అందరి మూవీస్ చూస్తాను. సో నేను చాలా ఎంజాయ్ చేస్తా. మా పాప ఒకసారి అడిగింది, నాన్న నీ హాబీస్ ఏంటి అని అడిగింది. తను 5-6 ఇయర్స్ బేబీ ఉన్నప్పుడు అడిగింది. నేనన్నా నాకు అట్లా అంటే హాబీస్ ఏం లేవు. ఏం హాబీస్ లేవా నాన్న నీకు అంటే, హాబీస్ ఏం లేవు అంటే దీన్ని హాబీ అని చెప్పడానికి హాబీ కాదు. నేను సినిమా చూసినప్పుడు నాకు సినిమానే హాబీ అండి. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానా, ఇది నా హాబీ. నేను ఒక నావెల్ చదవడమే హాబీ. సో ఎట్ ద మూమెంట్ మీరు ఏం పూజ చేస్తారు? చేస్తే ఈశ్వరుడే నా హాబీ. ఆ నిమిషంలో ఆ పని చేస్తున్నప్పుడు దానిలో ఇన్వాల్వ్ అయ్యి హ్యాపీగా ఉండడం, లైఫ్ని ఎలా వస్తే అలా తీసుకోవడం, ఇదే జీవితం. కానీ దాన్ని ఇంకొకలాగా చూడడం, ఇంకొకలాగా ఉండాలనుకోవడం, యాక్సెప్ట్ చేయకపోవడం. మీకు ఎప్పుడు పెయిన్ ఎప్పుడు వస్తుందండి? బేసిక్గా ఎప్పుడు వస్తుంది? కష్టం ఎప్పుడు వస్తుంది? బాధ ఎప్పుడు అవుతుంది? జరుగుతున్నదాన్ని యాక్సెప్ట్ చేయకపోతే బాధ వస్తుంది. సో ఇవన్నీ చేయడం ద్వారా ఆ నిమిషంలో బ్రతకడం, ఆ నిమిషంలో ప్రజెంట్లో హ్యాపీగా ఉండడంతో అవన్నీ ఏమీ లేవు. అదే ఇప్పుడు మీరు చెప్పారు కదా, బాగుంది ఫనీ చెప్పడం. యాక్సెప్ట్ చేయండి, మీరు ఎట్ ద ప్రెసెంట్ మూమెంట్ లో మీరు ఉన్న విషయాన్ని అంటున్నారు కదా. అది ఇప్పుడున్న జనరేషన్ కి ఎట్లా చెప్తారు? చెప్తే వింటారా మరి? ఓకే, జస్ట్ యాక్సెప్ట్ చేయి, నీకు ఏదో నొప్పి ఉంది అని అంటే యాక్సెప్ట్ చేయమంటే వినరండి. కాకపోతే అంతకంటే నీకు మార్గం కూడా ఏముంది? పాస్ట్ నీ చేతిలో లేదు, ఫ్యూచర్ నువ్వు మార్చలేవు. నీ చేతిలో ఉంది ప్రజెంట్ని వదిలేసి ఇంకేదో ఒక ఐజోలేషన్లో, ఒక పిచ్చి ఇమాజినేషన్లో, ఒక వర్చువల్ రియాలిటీలో ఉంటే ఏమొస్తుంది? ఏమి రాదు. ప్రెషరు, స్ట్రెస్ ఇలాంటివి వస్తాయి. స్ట్రెయిన్, మెంటల్ ప్రెషరు, డిప్రెషన్లు, వ్యాధులు, రకరకాల రోగాలు అన్నీ వచ్చేస్తాయి. జబ్ వి మెట్ చూసారా మీరు? జబ్ వి మెట్ చూసా, షాహిద్ కపూర్ అండ్ ఎగ్జాక్ట్లీ. సో ఆ మూవీ చూస్తే, అంటే నేను అలాంటి మూవీస్ చూసి చాలా ఇన్స్పైర్ అవుతానండి. నేను ప్రతి మూవీలోంచి నేను ఖచ్చితంగా ఒక మెసేజ్ తీసుకొని వెళ్తాను. వాళ్ళు మూవీలో ఏం చూపెట్టాలనుకున్న అది పక్కకు పెడితే, అందులో ఉన్న కామెడీయా, రొమాన్సా, లేకపోతే విలనిజమా, అది కాదు నేను చూసేది. అసలు వాట్ ఈస్ ద మెసేజ్? ప్రతి హీరోకి మీరు సినిమాల్లో కష్టాలు వస్తాయి, హీరోకో హీరోయిన్కో కష్టాలు ఇవన్నీ. వాటిని వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి సంకల్పం పెట్టుకున్నారు, ఏం చేస్తే అసలు వాళ్ళు అచీవ్ చేశారు, అలాంటివి చూస్తాను. జబ్ వి మెట్ లో షాహిద్ కపూర్ వాళ్ళ నాన్న అన్ని అప్పులు చేసి చనిపోతే, సో వాడు పారిపోతాడు లిటరల్గా. హీరో హీ విల్ బీ అబ్స్కాండింగ్ ఫ్రమ్ దేర్. వెళ్తా ఉంటే హీరోయిన్ కలుస్తుంది. హీరోయిన్ చూస్తే ఇప్పుడు నేను చెప్పినలాగా ఉంటుంది. అసలు కష్టాలు సుఖాలు ఏవి పట్టించుకోకుండా ఎప్పుడు నవ్వుతూ ప్రతి విషయాన్ని లైట్ తీసుకొని ఏమి ఇబ్బంది లేకుండా అసలు చాలా జీవితాన్ని ఒక నదిలాగా, ఒక నది ప్రవాహంలాగా గడిపేస్తుంటుంది అమ్మాయి. కరీనా కపూర్ అందులో చేసింది. ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ అంటే అది క్యారెక్టరైజేషన్ కానీ అందులో. సో మీరు అది తీసుకుంటే దట్స్ హౌ ఐ లివ్. షాహిద్ కపూర్ అది అడాప్ట్ చేసుకొని ఆ సినిమాలో మళ్ళీ సక్సెస్ అయ్యి దాన్ని మళ్ళీ కంపెనీని బిల్డ్ చేస్తాడు. ఓకే, దట్స్ ఫైన్. ఏముంది, అందరికి వెళ్ళి చెప్తాడు నా కంపెనీ ఇది. మళ్ళీ ఈ అమ్మాయిని కలిసిన తర్వాత వెళ్ళి చెప్తాడు
షేర్ హోల్డర్స్ని, డైరెక్టర్స్ని అందరినీ పిలిచి ఇది కంపెనీ, ఇది నేను పలానా అబ్బాయిని, ఈ కంపెనీ ఓనర్ని, నేను డ్రైవ్ చేస్తా, మీరందరూ కోఆపరేట్ చేస్తే ఈ రోజున్న దానికంటే రేపున్న దానికంటే ఎల్లుండి ఇంకొంచెం బెటర్ ట్రై చేస్తా అని చెప్పి ప్రామిస్ చేసి హీ గివ్స్ ఎ ట్రై అండ్ హీ అచీవ్స్. సో కరేజ్ తెచ్చుకొని ఆ సిచ్యువేషన్ ని మనం ఓపెన్ గా అందరితో డిస్కస్ చేసి మనం ఫేస్ చేయాలండి. సిచ్యువేషన్ని ఫేస్ చేస్తే సిచ్యువేషన్ ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. సిచ్యువేషన్ని అవాయిడ్ చేస్తే సిచ్యువేషన్ రోజు రోజుకి దయ్యంలా పెరిగిపోతుంది. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన మూవీ ఏంటి? మరి ఇంత మూవీస్ గురించి చెప్తుంటే అనిపించింది నాకు. చాలా మూవీస్ ఉన్నాయండి ఇన్స్పిరేషన్కి. రోజు ఇది అది చూస్తారా ఏంటి? ఆల్మోస్ట్ మంచి మూవీస్ అన్ని చూస్తాను. మంచి మూవీస్ అన్ని చూస్తాను. ప్రతి మూవీ ఇప్పుడు మీకు శతమానం భవతి ఉంది, అందులో కుటుంబ విలువలకు సంబంధించింది ఉంటుంది. సో అది ఇన్స్పైర్ చేస్తుంది, కుటుంబం పరంగా Okay, ఇన్స్పైర్ and- చేస్తుంది. అంటే మీరు సినిమాని స్టోరీని బట్టి చూస్తారా, యాక్టర్ ని బట్టి చూస్తారా? లేదు, స్టోరీని బట్టి. Story. స్టోరీ అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, వాళ్ళు ఏం చెప్పదు. ప్రతి మూవీ ఒక మెసేజ్. త్రివిక్రమ్ గారు ఉన్నారు, మొన్నే నేను తిరుపతి వెళ్తుంటే కలిశారు. సో మెట్లు ఎక్కుతున్నారు, ఆయన మెట్లు ఎక్కుతున్నారు, నేను చాలా మెట్లు ఎక్కుతున్నా. సినిమాటిక్ గా ఉంది. తిరుపతి వెళ్తుంటే త్రివిక్రమ్ గారు త్రివిక్రమ్ కలిశారు. నేను అదే అడిగాను, ఏంటంటే నేను దేవుని చూడడానికి వస్తే మీరు కలిశారు అని. సో త్రివిక్రమ్ గారి మూవీస్ ఉన్నాయి. హీ ట్రైస్ టు గివ్ ఎ మెసేజ్ ఇన్ దాట్. సో మీరు ప్రతి ఒక్కరు కూడా మూవీ తీసినప్పుడు ఏదో ఒక బలగం మూవీ ఉంది, అదొక మెసేజ్, రైట్? సో మూవీస్ మనం చూసినప్పుడు దానిలో వాళ్ళు యాక్చువల్గా వాట్ ఈస్ ద మెసేజ్ దే ఆర్ ట్రయింగ్ టు డూ. అండ్ కష్టాలు, మీకు ప్రతి మూవీలో కూడా కష్టాలు ఉంటాయి కదండి. ఆ కష్టాలు వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి యాటిట్యూడ్ అవలంబించుకుంటే వాళ్ళు కష్టాలు అధిగమిస్తున్నారు, ఇది మనం చూడాలి. కానీ మూవీని టైంపాస్ చూసి ఏదో 4 పాటలు 2 ఫైట్లు చూసేసి వస్తే ఇట్ విల్ బి ఎ మూవీ. సో ముందు నుంచి మీరు ఇంతే జోవియల్ గా ఉండేవాళ్ళ, ఆ, లేదా అద్భుతం. మధ్యలో బాగా దెబ్బలు తిని పడి చల్ ఇది ఇంతే అస్సలు అట్లా లేదు. నేను మొదటి నుంచి కూడా ఇదే యాటిట్యూడ్. అసలు అంటే సీరియస్లీ సీరియస్గా ఇదే. ఫస్ట్ జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడైనా ఇంతే అండి. దేనికి అసలు భయం లేదంటే, నేను కోర్టులో జాబ్ చేసినప్పుడు, నేను చపరాసిగా పనిచేసినప్పుడు కానివ్వండి, నేను జిల్లా జడ్జికి పిఏగా చేసినప్పుడు కానీ, కాపీస్ట్గా చేసినప్పుడు కానీ, లేకపోతే ఐటీలో జాబ్, ఏ ప్రొఫైల్లోనైనా ఏ రోల్ అయినా అందులో ఒదిగిపోవడం, అందులో ఎంజాయ్ చేయడం, ఇంకా మిగతా ప్రపంచం మిగతా మనకి ఏం సంబంధం లేదు, హ్యాపీగా అందులో ఉండిపోవడం, ఎదగడం, నెక్స్ట్కి వెళ్ళడానికి ఏంటనేది ప్రయత్నం చేయడం. ఇట్లా ఎందుకబ్బా అందరికి రాదు? నాకు తెలీదు, అది నాకు దేవుడు ఇచ్చిన వరం ఏదైనా అనుకుంటా. ఏదైనా స్పెషల్ డ్రింక్ ఏమన్నా అట్లా ఏం లేదు. చాలా మంది అంటారు నన్ను ఎవ్రీ 5 years, అంటే మీరు ఇప్పుడు నన్ను చూశారు, మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత వచ్చి చూస్తే నేను డిఫరెంట్గా ఉంటా. ఎలా మారావు, ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది అంటే, నాకు తెలియదు, నేను ప్రయాణం చేస్తున్నా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, నాకు తెలియదు అంటాను. సో ఐ డోంట్ నో అండి, అట్లే వస్తుంది అది. ఇప్పుడు మీ పాప యుఎస్ లో చదువుతుంది అన్నారు కదా, అవును. అంటే మీరు చిన్నప్పుడు ఇప్పుడు తను చదువుతున్న దానికి మీరు తనతో మాట్లాడుతున్నప్పుడు ఇట్లా ఉండుంటే బాగుండేదే, నాకు ఐ మిస్ ఇట్ దిస్, అట్లా ఏమైనా అనిపించిందా? అనిపించింది, కానీ నా లైఫ్ నాది, తన లైఫ్ తనది. చిన్నప్పుడు మంచి బట్టలు కానీ, లేకపోతే సైకిల్ కానీ, మనం ఇప్పుడు మా చిన్నప్పుడు సైకిల్ కావాలంటే 3 రోజులు పస్తులుండి ఏడ్చి అలిగి మంచం కింద ఉండి పడుకొని బయటికి రాకుండా, అన్నం తినకుండా అన్నం తినకుండా ఏడిస్తే నాన్న ఒక సైకిల్ కొనిస్తారు. మా పాపకి సైకిల్ అన్న పదం ఆమెకి తెలిసే లోపు సైకిల్ వచ్చేస్తుంది కదా. సో ఈ జనరేషన్కి వాళ్ళకి అది బెనిఫిట్, మనకి ఇది బెనిఫిట్, అంతే. ఇంకా మనం బ్రతకడం వల్ల వచ్చింది ఏంటి అంటే, మనకు ధైర్యం కానీ, సంకల్ప బలం కానీ, ఫోకస్ కానీ, క్లారిటీ కానీ, మంచి చెడులు కానీ, కష్ట సుఖాలు కానీ అన్ని తెలుస్తాయి. వాళ్ళకున్న బెనిఫిట్స్ వాళ్ళకున్నాయి దానిలో. ఓకే, వాళ్ళకుండే బెనిఫిట్స్ వాళ్ళకున్నా ఇన్ ఏ పాజిటివ్ వే మాట్లాడితే ఈ జనరేషన్ కి ఉండే బెస్ట్ క్వాలిటీస్ ఏం చూసారు మీరు? ఈ జనరేషన్కి అసలు చిన్నప్పుడు మనకున్న ఈ బెరుకు, భయము, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడదు. ఇప్పుడు ఇంతకుముందు మనకు అన్ని రెస్ట్రిక్షన్స్ అవన్నీ ఉండేవి. ఇప్పుడు పిల్లలు ఏదైనా 4 ఏళ్ళ అబ్బాయి కూడా హే డ్యూడ్ వాట్సాప్ అంటాడు. మనం హే డ్యూడ్ అని ఎలా అంటాం, ఇప్పటికీ నేను అనలేను. సో వాళ్ళకి ప్లాట్ఫామ్ సంబంధించిన భయాలు ఇక్కడ ఉన్నాయి. నేను పెద్దపల్లి నుంచి వస్తే, హైదరాబాద్ వస్తే భయంగా బెరుగ్గా చిక్కడపల్లి ఆర్టీసీ క్లాస్ దగ్గర తిరిగేది. ఇక్కడ పాలిటెక్నిక్ కోచింగ్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే భయం, ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలీదు. హైదరాబాదు సిటీ ఇది ఎప్పుడు 91, 89, 90, 91 ఆ ప్రాంతంలో. ఇప్పుడు మా పాప కరీంనగర్, దాని తర్వాత పూణే వెళ్ళాము, పూణేలో ఉన్నాము, తర్వాత హైదరాబాద్ వచ్చాము, కంపెనీ పెట్టాము, తను యూఎస్లో ఉంటుంది. ఎవరితోటైనా మాట్లాడుతుంది, భయం లేదు, బెరుకు లేదు. సో అండ్ ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, ఇంగ్లీష్ భయం లేదు, హిందీ భయం లేదు. చిన్నప్పుడు ప్రతిదీ భయమే మాకు. మా జనరేషన్కి అట్లా ఉండేది. ఇప్పుడు వీళ్ళకి ఏముందండి, ఏం లేదు. సో వీళ్ళకున్న పాజిటివ్స్ చాలా ఉన్నాయి, కానీ దాన్ని కరెక్ట్గా వాడుకొని ఆ ప్లాట్ఫామ్స్ని కానీ, వాళ్ళకున్న ప్రోస్ని, వాళ్ళకున్న బెనిఫిట్స్ని కరెక్ట్గా లీవరేజ్ చేసి వాళ్ళకున్న ఎనర్జీని బయటికి తీస్తే చాలా, అంటే మన ఇండియాకి చాలా పొటెన్షియల్ ఉంది, యూత్కి చాలా ఎదగొచ్చు. సో మీరు చాలా లైఫ్ చూసారు, అప్స్ అండ్ డౌన్స్ చూసారు. మీరు ఇలా జాలీగా ఉన్నారు కానీ, బట్ ఆ టైంలో మీరు ఎలా రియాక్ట్ అయ్యారో ఏమో తెలియదు. కానీ ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా వచ్చి ఇట్లా గైడెన్స్ ఇవ్వండి, అడ్వైస్ ఇవ్వండి అని అంటే, సమ్హౌ ఐ మీన్ ఒక ఆంటర్ప్రినర్లో ఇవ్వండి, లేకపోతే
లేకపోతే స్టూడెంట్ అవనివ్వండి, ఒక ఫ్యామిలీ కానివ్వండి, వాళ్ళకి చెప్పే ఒక 5 పాయింట్స్ ఏంటి, అసలు ఒక మనిషి ఎలా ఉండాలి? అంటే ఒక మనిషి ఎలా ఉండాలని డిఫైన్ చేసే అంత గొప్ప ఇది నా దగ్గర ఉందని నేను సరే, అనుకోనండి. మీలాగా సక్సెస్ఫుల్ అవ్వాలంటే సక్సెస్కి రకరకాల దారులు ఉన్నాయండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారిలో సాధిస్తారు. నేను సాధించిన దారి అయితే చెప్పగలుగుతాను. నేను సాధించింది కంటిన్యూస్గా లెర్నింగ్, నేర్చుకోవడం, ఎప్పుడు సదా ఏదో ఒకటి నేర్చుకోవడం. నేనేం చెప్తానంటే నేర్చుకోవడం అంటే కోడింగో లేకపోతే ఏదో కాదు. స్విమ్మింగ్ రాకపోతే స్విమ్మింగ్ నేర్చుకో, డ్రైవింగ్ రాకపోతే డ్రైవింగ్ నేర్చుకో, బండి వస్తే కార్ నేర్చుకో. ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవడానికి ట్రై చేస్తే చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు జపాన్ది ఒక స్టోరీ ఉందండి. జపనీస్ మార్కెట్లో ఒక చేపలు అక్కడ ఫిష్ బిజినెస్ చాలా ఎక్కువ, సీ ఫుడ్. జపాన్ వాళ్ళు మీకు ఏ సముద్రం వండుకున్న వాళ్ళైనా కూడా సీ ఫుడ్ ఎక్కువ తింటారు. సో వాళ్ళు సీ ఫుడ్ బిజినెస్ చేసే కంపెనీస్ ఉంటాయి కదా, కార్పొరేట్స్. అవి పెద్ద పెద్ద షిప్పుల్ని మీకు సముద్రంలోకి పంపించి అక్కడంతా ఫిషెస్ కానీ లేదా సీ యానిమల్స్ని పట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్లో అమ్ముతారు. సో వాళ్ళు కస్టమర్స్ దగ్గర ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అసలు ఏంటి, ఎలా ఉంది, మేము సప్లై చేసే ఫుడ్ ఎలా ఉంది, మీకు చాలా టేస్టీగా ఉన్నాయా, చేపలు కానివ్వండి, రొయ్యలు కానివ్వండి, వాడెవర్ వాళ్ళు సప్లై చేసేది అని తీసుకుంటే దరిద్రంగా ఉన్నాయి, ఏదో తినాలి కాబట్టి తింటున్నాం, అసలు బాగాలేవని వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు. సరే, వీళ్ళు ఈ కార్పొరేట్ సంబంధించిన లీడర్షిప్ టీం అంతా కూర్చొని దీన్ని ఏం చేయాలి, అసలు కస్టమర్స్ బాగాలేమంటున్నారు, సరిగా కొనట్లేదు, ఎక్కువ రేట్ పెట్టడానికి ఇష్టపడట్లేదు, ఏంటి అని ఆలోచిస్తే వాళ్ళు ఒకరు చెప్తారు, మనం అక్కడ సముద్రంలో ఎక్కడో 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి వాటిని పట్టుకొని వస్తాము, ఇక్కడికి వచ్చేసరికి చచ్చిపోతున్నాయి, అది అప్పటికి చాలాసేపు అయి ఉంటుంది, కాబట్టి వాళ్ళకు టేస్ట్ మారిపోతుంది, నచ్చట్లేదు. ఒక పని చేద్దాం, మనం ఫ్రీజర్లు పెట్టి మంచు ఐస్ వేసి ఐస్లో వేసి తీసుకొద్దాం, అప్పుడు బాగుంటాయి అని చెప్పి ఐస్ వేసి వాటిలో పట్టుకొని అన్నీ వచ్చి అక్కడ పెద్ద పెద్ద ఐస్ కంటైనర్లలో వాటిని వేసి తీసుకొచ్చి అమ్ముతారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అడుగుతుంది, ఇంకా దరిద్రంగానే ఉన్నాయని చెప్తారు. ఏం జరుగుతోంది, ఎలా అని చెప్పి ఏం చేస్తారు, నెక్స్ట్ ఇలా 2-3 రకాల ప్రయత్నాలు చేస్తారు. చేసిన తర్వాత ఒకతను చెప్తాడు, ఇది కాదు, మనం వాటర్లో తీసుకెళ్దాం, వాటిని లైవ్గా తీసుకెళ్దాం, చచ్చిపోయిన వాటిని కాకుండా పట్టుకొని వాటిని మళ్ళీ వాటర్లో ఇద్దాం, వాటర్ కంటైనర్స్ పెట్టుకుందాం, వాటర్ కంటైనర్స్లో ఆ లైవ్ ఫిష్ని ఇద్దాం, వేసేసి తీసుకెళ్ళి లైవ్ ఫిష్ అమ్ముదామని లైవ్ ఫిష్ అమ్ముతారు. అయినా టేస్ట్ బాగుండదు, కస్టమర్స్ అందరూ టేస్ట్ ఏం మారలేదు, అలానే ఉన్నాయి, మీరు లైవ్ ఫిష్ ఇచ్చినా కూడా అలానే ఉందంటారు. అప్పుడు ఒక అతను చెప్తాడు, ఈ కంటైనర్లో, ఈ నీళ్ళ కంటైనర్లో ఫిష్లను వేస్తున్నాం కదా, ఒక చిన్న షార్క్ని వేయండి, ఇంత చిన్న షార్క్ వేస్తే పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, ఈ చేపల్ని షార్క్ ఏం చేస్తుంది, వేటాడి చంపాలని చూస్తుంది. ఆ కంటైనర్లో చేపలు వేస్తారు, ఒక్క షార్క్ వేస్తారు, ఈ షార్క్ ఈ చేపలన్నిటిని వేటాడుతూ ఉంటుంది, ఈ షార్క్ నుంచి తప్పించుకోవడం కోసం ఈ చేపలు పరిగెడతా ఉంటాయి. ఈ ప్రయత్నంలో చేపల్లోంచి రకరకాల హార్మోన్స్, రసాయనాలు రిలీజ్ అవుతాయి శరీరంలో, వాళ్ళ బాడీలో. అది ఆ చేప యొక్క టేస్ట్ని మారుస్తుంది, టేస్ట్ లైవ్లీగా ఉంచుతుంది. సో ఆ చేపని తీసుకెళ్ళి అమ్మిన తర్వాత కస్టమర్స్ ఎగబడి కొని డబుల్ రేట్ పే చేసి కొనడం స్టార్ట్ చేస్తారు. చాలా హ్యాపీగా ఉంటారు కస్టమర్స్, వీళ్ళ బిజినెస్ కూడా చాలా పెరుగుతుంది. దీనిలో మీకు ఎసెన్స్ ఏంటంటే, ఏదైనా మనిషి పరిగెడుతూ ఉంటే లేదా యాక్టివ్గా ఉంటే, కష్టపడుతూ ఉంటే, మీరు ఎప్పుడు పోరాడుతూ ఉంటేనే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా లేడ్ బ్యాక్గా ప్రశాంతంగా ఉండి అసలు ఏం లేదు. సో నేను ఇప్పుడు కూడా నా జీవితాన్ని పోరాడుతూ పరిగెడుతూ అలా చేశాను, అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈజ్ ఇట్ అప్లికబుల్ టు ఎల్డర్ పీపుల్? ఎల్డర్ అంటే రిటైర్డ్ వాళ్ళకి కూడా ఉండాలి. మనకి ఇండియాలో ఎల్డర్ పీపుల్ కూడా చేయాలండి. ఏదో ఒక వ్యాపకం లేకపోతే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. వ్యాపకం ఉండాలి, ప్రతి మనిషికి ఒక వ్యాపకం ఉండాలి. ఒక పుస్తక పఠనమో, ఒక మంచి ఒక దైవస్థుతో, లేకపోతే ఒక వాకింగో, పక్క నలుగురు పెద్దవాళ్ళతో కలిసి చిన్న క్లబ్ పెట్టుకొని మాట్లాడుకోవడం, ఏదో ఒక యావగేషన్ లేకపోతే మీకు డెవిల్స్ మైండ్ గురించి ఉంది కదా మనకి ఒక సామెత, అలా ఏదో టు బి యాక్టివ్ అంటే మీకు ఖచ్చితంగా యాక్టివ్ ఉండాలి, మనిషి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి, ఎనర్జెటిక్ ఉండాలి తప్ప డల్గా ఉండేస్తే రాదు. సో ఇది అండి నేను నేర్చుకుంది, అది కంటిన్యూస్ లెర్నింగ్, ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఏం లేకపోతే ఒక పద్యం నేర్చుకోండి, ఒక వేమన పద్యం నేర్చుకోండి, ఒక భాగవత పద్యం నేర్చుకోండి, ఒక బైబిల్ చదవండి, ఒక ఖురాన్ చదవండి, ఏదో ఒకటి ఒక స్కిల్, స్విమ్మింగ్ నేర్చుకోండి, సైక్లింగ్ నేర్చుకోండి, ఏదో ఒక కొత్త పని చేయడం ద్వారా ఒక భాష నేర్చుకోండి, ఒక కొత్త పదం నేర్చుకోండి. ఇట్ విల్ రిలీజ్ లాట్ ఆఫ్ గుడ్ హార్మోన్స్ ఇన్ యువర్ బాడీ. ఓకే, సో ఇంత మాట్లాడుకుంటున్నాం కదా, నాకు విమెన్, ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ విమెన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అదే మీ జనరేషన్లో మీరు చూసిన విమెన్కి ఇప్పుడున్న విమెన్కి ఉండడం, ఆమె ఇలా ఉండడం కరెక్ట్ అంటే టూ ఇండిపెండెంట్, అది ఎంత కాంట్రవర్షియల్ అండి. మీరు కాంట్రవర్షియల్ కదా అది ఎవరెవరి పర్స్పెక్టివ్స్ వాళ్ళకు. బట్ ఒక్కటి, స్త్రీకి చాలా శక్తి ఉందండి. మీకు మగవాళ్ళకు ఉన్న శక్తి కంటే కూడా ఆడవాళ్ళలో ఉన్న శక్తి చాలా గొప్పది.
వాళ్ళ లోపల ఉన్న ఎనర్జీని బయటికి తీస్తే వాళ్ళు చాలా గొప్ప గొప్ప స్థానాల్లోకి వెళ్ళగలుగుతారు. ఎన్ని రకాల యాక్టివిటీస్ అయినా చాలా సమర్థవంతంగా ఫోకస్డ్గా నిర్వర్తించగలుగుతారు. అది నాకు లేడీస్ మీద ఉన్న ఒపీనియన్. నా పాత కంపెనీలో 55% ఉమెన్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. నేను అంత తీసుకుంటాను ఉమెన్ ఎంప్లాయీస్ని, బాగా పనిచేస్తారు ఉమెన్. మీకు కొన్ని కంపెనీస్ అసలు ఉమెన్ని చాలా స్పెషల్ డ్రైవ్స్ కింద హైర్ చేస్తున్నాయి, వాళ్ళైతే చాలా బాగా పనిచేస్తారని. సో అది ఇంకా వాళ్ళు బయటికి వచ్చి టూ ఇండిపెండెంట్ అనేది అగైన్ వెస్టర్నైజేషన్. మన That is their own భారతదేశ choice అంటారా? కల్చర్ ప్రకారం చూస్తే ఇంటర్ డిపెండెన్సీ ఆల్వేస్ బెటర్ అండి. ఇండిపెండెంట్గా ఉండడం ఎంత ముఖ్యమో ఇంటర్ డిపెండెన్సీ. మీరు 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ ఎప్పుడైనా విన్నారా బుక్? విన్నాను. స్టీఫెన్ కోవీ గారు రాశారు. నాకు చాలా ఇష్టం ఆ బుక్, నేను చాలాసార్లు చదివాను. ఇంటర్ డిపెండెన్సీస్ గురించి రాస్తారు. సో ఇంటర్ డిపెండెన్సీ అంటే నేను మీ మీద ఆధారపడతాను, మీరు నా మీద. అసలు సమాజం నిర్మాణమైంది అలా, కుటుంబాలు వచ్చినాయి అలా. men dependent on women, women dependent on men. అసలు అలా కాదండి, మనిషి మీద ఆధారపడి ఉండాలి. Okay, ఫస్ట్ human ఉమెన్ being, okay. మెన్ పక్కకు పెడితే ఒక మనిషి ఇంకొక మనిషికి అవసరం. నేను ఒక్కనే ఉండలేను కదా. సో అలానే ఒక మ్యాన్కి ఉమెన్ అవసరం, ఒక ఉమెన్కి మ్యాన్ అవసరం, అందరూ అవసరమే. సో ఇంటర్ డిపెండెన్సీస్ని గౌరవిస్తూ బ్రతకాలి. సో అగైన్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్లో ఇప్పుడు చూస్తే చాలా కన్ఫ్యూజన్ వాళ్ళకి. అంటే అసలు ఏం చదువుకోవాలో తెలీదు, ఏంటి తర్వాత ఎక్కడికి వెళ్ళాలని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. అది స్టూడెంట్స్కి బేసిక్గా వాళ్ళకి ఏంటంటే అంటే యూత్ వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి రకరకాల రీజన్స్. ఒకటి మీరు ఫ్యామిలీ రీజన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు, లేదా ఆస్పిరేషన్స్. వీటన్నిటి వల్ల తొందరగా డబ్బు రావాలి, మాకు డబ్బు కావాలి, ఏదో ఒక ఉద్యోగం వచ్చి పెద్ద జీతం వచ్చి సెటిల్ అయిపోవాలి, ఇలాంటివి మన సమాజం వాళ్ళ మీద ఒక ఒపీనియన్ క్రియేట్ చేసేస్తుందండి. ఎలా చేస్తుంది నేను చెప్తాను, అగైన్ కాంట్రవర్షియల్ అవుతుంది, బట్ స్టిల్ పేరెంట్స్ వాళ్ళ ఆస్పిరేషన్స్ చెప్తూ ఉంటారు, అది కామన్, అది యాక్సెప్టబుల్, వాళ్ళకు ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్. కానీ సొసైటీ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా ప్రెషర్ చేస్తుంది పిల్లల్ని. ప్రతి అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్నే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో మరి యుఎస్ లేకపోతే యూరోప్ ఎక్కడికో వెళ్ళాలంటే అది ఒకటే కదా. చాలా మంది ఆడపిల్లలు, నేను ప్రతి అమ్మాయి అని అనేసాను సారీ, బట్ చాలా మంది అమ్మాయిలు వాళ్ళ ఆస్పిరేషన్ ఏంటి, నీకు ఎవరు కావాలమ్మా అంటే ప్రతి తల్లిదండ్రి కూడా ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ ఒకప్పుడు గవర్నమెంట్, మా చిన్నతనంలో గవర్నమెంట్ జాబ్ ఉంటే వాడికి పిల్లనిచ్చేవాళ్ళు ఈజీగా. నేను లక్కీ అండి, నేను గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది. కానీ తర్వాత సమీకరణాలన్నీ మారిపోయాయి. గవర్నమెంట్ జాబ్ ఉంటే ఏమొస్తుంది, ఆడికి 30-40 వేలు జీతం, ఎదుగు బొదుగు ఉండదు, మిడిల్ క్లాస్ లైఫ్ అన్నది అర్థమైపోయి ఐటీలో అయితే లక్షల జీతాలు. ఇప్పుడు మీకు 50,000 ఉంటే వచ్చే సంవత్సరం 1,00,000 అంటారు, 1,50,000 అంటారు, H1B వీసా అంటారు, అమెరికా వెళ్తారు, కార్లు కొంటారు, ఫ్లాట్లు కొంటారు. ఇలా అయ్యేసరికి ఆడపిల్లల తల్లిదండ్రులు కానివ్వండి, ఆడపిల్లలు కానివ్వండి, వాళ్ళ కళలన్నీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చుట్టూ అయ్యాయి. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకపోతే పెళ్లి కాదు అనే రేంజ్లోకి ఒక స్థాయిలో వెళ్ళింది. సో ఇదేమవుతుంది, అబ్బాయిల మీద, చదువుకునే అబ్బాయిల మీద, వాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది. ఇప్పటికిప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలి, వాడికి సివిల్ ఇంజనీరింగ్ ఇష్టం ఉన్నా, ఒకరికి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇష్టం ఉంటుంది, ఒకరికి పాటలు పాడడం ఇష్టం ఉంటుంది, ఇంకేదో రకరకాల ప్రొఫెషన్స్ ఉంటాయి. నేను పూణేలో ఉన్నానండి, ఐటీ కెరియర్లో ఎక్కువ బాగా నేను ఎంప్లాయీగా చేసినప్పుడంతా పూణేలో ఉన్నాను. పూణేలో అలా ఏం లేదు, అక్కడ చాలామంది కూడా రకరకాల ప్రొఫెషన్స్. కేక్స్ తయారు మా మిసెస్ వాళ్ళ మేనేజరు, ఐటీ మేనేజర్ తను, వాళ్ళ పాప సింబియాసిస్లో MBA చేసింది, కానీ తను కేక్స్ తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టింది. కప్ కేక్స్ అప్పుడు 2012లో కప్ కేక్స్ అనేది చాలా ఫ్యాషన్, చాలా అప్పుడు ట్రెండ్, ఎవరు బర్త్డే చేయాలన్నా కప్ కేక్స్. సో కప్ కేక్స్ చేసి ఆమె మొత్తం పూణే బేకరీ ఇండస్ట్రీలో షీ హాస్ బికమ్ నెంబర్ 1. సో అలా డిఫరెంట్ వాళ్ళ లోపల ఉన్న ఆ పొటెన్షియల్ని బయటికి తీసేలాగా ఉండాలి. కానీ మన దగ్గర కొంచెం, మన తెలుగు స్టేట్స్లో ఆ సాఫ్ట్వేర్ మీద మక్కువ కొంచెం ఉంది. అది సాఫ్ట్వేర్ అంటే ఇష్టం ఉండి, నాకు కోడింగ్ బాగా వచ్చు, నాకు టెక్నికల్ స్కిల్స్ బాగా ఉన్నాయి, నాకు యాప్టిట్యూడ్ బాగుంది, నాకు లాజికల్ స్కిల్స్ బాగా ఉన్నాయి కాబట్టి నేను ఐటీలోకి వస్తా అంటే బాగుంటుంది. అది కాదు రీజన్, అది అస్సలే కాదు రీజన్ ఏంటంటే ఇక్కడికి వెళ్తే లక్షల్లో శాలరీస్. సివిల్ ఇంజనీర్గా చేస్తే ఏమొస్తుందో 30,000, ఆ ఫ్లైఓవర్ కింద ఎండలో ఉండాలి, పని చేయించాలి, లేబర్తో పని చేయాలి, ఏంటి. మెకానికల్ ఇంజనీర్ అయితే ఏంటి, ఆటోమొబైల్ కంపెనీలో అక్కడో ఇక్కడో పని చేయాలి. సో ఇక్కడ క్విక్ మనీ, ఫాస్ట్ గ్రోత్ ఉండేసరికి ప్రతి ఒక్కరూ ఇదే కోరుకుంటున్నారు. అంటే ఇదంతా కూడా కంపారిజన్ అండి. బేసిక్గా మీకు కంపారిజన్ వల్ల వస్తుంది, పియర్ ప్రెషర్ వల్ల వస్తుంది, సోషల్ ప్రెషర్. ఇప్పుడు ఏం చెప్పినట్టు ఇదంతా సోషల్ ప్రెషర్. వాడిని చూసి వీడిని చూసి వాడు, వీళ్ళ కారు ఉంది. ఇంకోటి ఏంటంటే పిల్లల్ని కూడా వాళ్ళు ఐటీ జాబ్ సెర్చ్, బీటెక్ అయిపోతుంది, జాబ్ సెర్చ్ చేయడానికి వస్తారు హైదరాబాదు.
అక్కడెవరో వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారు కదా ఊర్లో, వాళ్ళ పక్కింటి వాళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు కదా, ఉండరు, వెళ్ళి పక్కకి వెళ్ళి వీళ్ళని గిల్లేస్తారు. ఏమంటే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అనవసరంగా అడుగుతారు. అడిగితే వీళ్ళకి ఇది ప్రెషర్ అయిపోద్ది పాపం. మా అబ్బాయి ఎన్ని రోజులు చెప్తారు, మా అబ్బాయి ఇంకా జాబ్ సెర్చ్ చేస్తుండు, చాలా స్ట్రగుల్ అవుతుండు, ఇంకా ఈ ప్రెషర్ అంతా ఈ అబ్బాయి మీద పెట్టేస్తారు. ఇంటికి వెళ్ళాడు అనుకోండి ఇతను, వాడు టక్కన అప్పటికి నెక్స్ట్ ఒకసారి ఏమో బైక్ కొనుక్కొని వస్తాడు, ఇంకో సంవత్సరానికి కారు కొంటాడు. ప్రెషర్స్ ఇది బానే ఉంది. మీరేం చెప్తున్నారు, నైబర్స్ అంటున్నారు. నేను ఇంకా కొన్ని స్టోరీస్ విన్నా. సొంత పేరెంటే ఇక్కడ ఉండొద్దు, ఇండియాలో ఉండొద్దు, వాళ్ళతో ఉండొద్దు, అవును. నువ్వు పో. అమెరికా మీరు చూసారా మీరు? రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో మొన్న ఆగస్ట్ లో, ఎవ్రీ ఆగస్ట్ వీళ్ళందరూ స్టూడెంట్స్ అంతా ఎంఎస్ చేయడానికి అందులో ఒక షార్ట్ తీశారు, ఎవరు చాలా ఫన్నీ వీడియో తీశారు. అందులో ఏం పెట్టారంటే, అరే వెళ్ళండి రా, మీరు అందరూ వెళ్ళండి ఇక్కడ నుంచి, అమెరికాకి వెళ్ళండి, పెట్రోల్ పంప్ లో పనిచేసిన మంచిదే, అక్కడ ఎవరైనా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి, రావద్దు, డాలర్లు సంపాదించండి, ఇలా కామెంటరీ అనమాట అక్కడ ఉన్న జనాలందరినీ చూపించి. ఇది ట్రూ యాక్చువల్ గా. నిజంగా ఇప్పుడు యుఎస్ లో ఎంత కష్టపడుతున్నారో మీకు తెలియదండి. నేను ఎవ్రీ 3 months వెళ్తుంటాను కదా, అసలు అక్కడ స్టూడెంట్స్ చాలా కష్టపడుతుంది. జాబ్స్ లేవు, రెసెషన్ నడుస్తుంది, మార్కెట్ అంతా డల్గా ఉంది, చాలా స్ట్రగుల్ అవుతున్నారు. బిఎస్ అని, ఎంఎస్ అని, ఇప్పుడు H1B వీసాస్ బాగా టైట్ అయిపోయేసరికి దిస్ ఈజ్ ద ఈజీ రూట్ టు గెట్ ఇన్ టు ఐటీ. అంటే మీరు యూఎస్ వెళ్ళడానికి, ఐటీ ఇండస్ట్రీ రావడానికి ఈజీ రూట్ అని వెళ్తున్నారు. బట్ దానిలో ఉన్న స్ట్రగుల్స్, దానిలో ఉన్నవన్నీ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి పేరెంట్స్ కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? అంటే మీరు కూడా ఉన్నారు అక్కడ, అలాంటి పేరెంట్స్కి ఎస్పెషల్లీ, ఎందుకంటే పిల్లలకి చాలా స్ట్రెస్ ఏంటి, వాళ్ళకి చాలా ప్రాబ్లం, మళ్ళీ వీళ్ళకి వాళ్ళకి ఒక ఎమోషనల్ ఇది కూడా ఉండదు, కట్ అయిపోతుంది కదా. అంటే ప్రతి పేరెంట్స్, ఎవరి పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లల్ని చాలా మంచి స్థాయిలో చూడాలనుకుంటారు కదా. సో అందుకని వాళ్ళ విషయంలో వాళ్ళు చేస్తుంది, వాళ్ళు రైటే చేస్తున్నారు, ఎవరు తప్పు చేయట్లేదు. కాకపోతే పిల్లలకి ఏది ఇష్టమో, వాళ్ళ పొటెన్షియల్ ఎక్కడ ఉందో, ఎక్కడ ఎదిగే అవకాశం ఉందో చూసి దానికి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎదుగుతారు. ఈ పియర్ ప్రెషర్లు అవి పెట్టకుండా ఉంటే పిల్లలు వాళ్ళ లోపల ఉన్న శక్తి మొత్తం బయటికి తీసి మంచిగా ఎదుగుతారు. మన పిల్లలకి చాలా టాలెంట్ ఉంటుందండి, కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేస్తే భయంకరంగా ఎదుగుతారు. ఇప్పుడు మీరు నన్ను చూడండి, నేను 16-17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నన్ను చూసిన వాళ్ళు ఎవరు నేను ఈరోజు ఈ స్థాయిలో ఉంటా అని నమ్మరు. అప్పుడు వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, మా బంధువులు కావచ్చు, ఎక్సెప్ట్ నా తల్లి, తండ్రి, మా తమ్ముడు, ప్లస్ పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్య తప్ప, నేను ఇంత ఎదుగుతా అని నేను కాకుండా నమ్మింది వీళ్ళు 3-4. మిగతా ఎవరైనా ఏం ఎదుగుతాడు అంటే, ఎడ్యుకేషన్ అంత పెద్దగా మనం ఇంజనీరింగ్లో అవి చేసింది కాదు. సో వాళ్ళ పొటెన్షియల్ని బయటికి తీసే అవకాశం ఇస్తే నేను ఎదిగాను. సో ఎవరైనా ఎదుగుతారు. పేరెంట్స్ వాళ్ళకి జస్ట్ ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి, ప్రెషర్ చేయొద్దు. వాళ్ళకి ఇష్టం ఉండి, నాన్న నేను కష్టపడి చేస్తాను, నాకు టాలెంట్ ఉంది, నాకు టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి, నాకు లాజికల్ స్కిల్స్ ఉన్నాయి, నాకు యాప్టిట్యూడ్ ఉంది, నేను బాగా స్ట్రాంగ్, నేను ప్రూవ్ చేసుకుంటాను అంటే వాళ్ళకి చేయాలి. లేదు ఇదైతేనే మనకు సమాజంలో యాక్సెప్ట్ అవుతుంది అని అనుకొని ప్రెషర్ చేస్తే ఇబ్బంది పడతారు. అంటే వాళ్ళు సొసైటీ కోసం ఉంటున్నట్టు, అంతేనా? లేదండి. మరి ఎప్పుడు అస్సలు ఒక్క మాట కూడా అనలేదా మీ పేరెంట్స్ మిమ్మల్ని? అస్సలు ఇన్ని రకరకాలుగా మీరు అసలు ఇద్దరు వాళ్ళు ఖచ్చితంగా ఈశ్వరుడి దగ్గర ఉంటారండి, ఈశ్వరుడు సాన్నిధ్యంలో ఉన్నారు ఇద్దరు. వాళ్ళిద్దరు ఏ రోజు కూడా, ఒక్క రోజు కూడా నువ్వు ఇది కావాలి అది కావాలి, నేను ఏమీ లేకుండా నేను రోడ్డు మీద తిరుగుతున్న రోజులు అలానే యాక్సెప్ట్ చేశారు. నేను ఎదుగుతానన్న నమ్మకం మాత్రం మా తల్లికి చాలా ఉండేది. అంటే మీకు కాన్ఫిడెన్స్ తల్లి తండ్రి చాలా ఇవ్వగలుగుతారండి. మా మదర్ ఫాదర్ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు ఒక మా అమ్మ నాన్న ఎవరి దగ్గరికి వెళ్ళి ఏది అడిగింది లేదు, మా పిల్లలు ఎలా గైడెన్స్ ఏంటి, వీళ్ళు ఎలా ఎదుగుతారు, ఏమైనా సజెస్ట్ చేయండి, ఉద్యోగం ఇప్పించండి, ఏమీ లేదు. మీ ఇద్దరు, నన్ను మా తమ్ముని, అలా వాళ్ళు చదువుకొని ఇచ్చారు, వదిలేశారు. మా పొటెన్షియల్కి మేము ఎదిగాము. వాళ్ళు చాలా పాజిటివ్గా తీసుకున్నారు. నా కోర్టులో నాకు చెప్రాసి జాబ్ వస్తే మా మమ్మీ హ్యాపీగా ఫీల్ అయింది. అయ్యో చెప్రాసి జాబా, నువ్వు తక్కువ, ఏంటిది 1500కి ఉద్యోగం చేస్తున్నాడు, నా కొడుకు జీవితం ఎట్లా, ఎప్పుడు అనలేదు. మా తమ్ముడు 3000 రూపాయలకి ఒక కంపెనీలో, సాఫ్ట్వేర్ కంపెనీలో ఫ్రెషర్గా బాండ్ రాసి, నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను మా తమ్ముడికి షూరిటీ ఇచ్చాను. మా బాబాయ్ గారు ఇచ్చారు షూరిటీ. ఇద్దరం షూరిటీ ఇస్తే మా తమ్ముడికి ఒక కంపెనీలో 3000 రూపాయలకి ఉద్యోగం ఇచ్చారు 2000 సంవత్సరంలో. వాడు 3 సంవత్సరాలు 3000 రూపాయలకి చేశాడు. వాడు ఇప్పుడు యూఎస్లో సిటిజన్, వాడు కోట్లకి సంపాదిస్తున్నాడు, చాలా ఎదిగాడు. సో మా తమ్ముడు వాడి పొటెన్షియల్ అక్కడ చూసుకున్నాడు. వాడికి ప్రోగ్రామింగ్ అంటే ఇష్టం, నాకు అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్స్, బిజినెస్ మేనేజ్మెంట్, లీడర్షిప్, ఇది నా ప్యాషన్ ఎప్పుడు. సో నేను ఇటువైపు ఎదిగాను. సో అట్లా అంటే ఎవరిది వాళ్ళకు ఎదగనివ్వాలి. మా పేరెంట్స్ వాళ్ళు సూపర్ కాన్ఫిడెన్స్, ఎప్పుడు నో కంపారిజన్, ఎప్పుడు ఏ రోజు కంపారిజన్, ఎప్పుడు పక్కన వాళ్ళ అబ్బాయి ఇలా చదువుతున్నాడు. మీకు ఇంకో విషయం తెలుసా, నేను మా పాపని ఈ రోజు కూడా ఇది చెయ్యి అది చెయ్యి, ఇన్ని మార్కులు రావాలి అన్ని మార్కులు రావాలి అడిగాను. మా పాపకి ఏం చెప్తానంటే, ఉద్యోగంలో వచ్చిన తర్వాత నన్ను ఈరోజు ఏ రోజు కూడా ఎవరు కూడా, ఏ మేనేజర్ ఏ కంపెనీలో కూడా, ఐటీలో కానివ్వండి, మీరు గవర్నమెంట్లో కానివ్వండి, ఎన్ని మార్కులు అని మిమ్మల్ని ఎవరైనా ఇప్పుడు సుమన్ టీవీలో అడుగుతున్నారా? మిమ్మల్ని అడుగుతున్నారా? నన్ను అడగలేదు, మా పాపకి అది చెప్తాను. ఎన్ని మార్కులని ఎక్కడ ఎందుకు అడుగుతారండి? ఎన్ని మార్కులు అడుగుతారా? అడగరు.
నీకేం స్కిల్స్ ఉన్నాయని అడుగుతారు. సో మా పాపకి ఏం చెప్పేదంటే, నువ్వు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి, మనకి స్కిల్స్ ఉండాలి, కానీ మార్కుల కోసం అస్సలు చదవకు. 36 మార్కులు 35 వస్తే పాస్ కదా మన ఇండియాలో జనరల్గా 100. అంటే తను చిన్నప్పటి నుంచి అలా చెప్పాను. 10th వరకు కూడా 100కి 35 వస్తే పాస్, 36 తెచ్చుకో, 40 వస్తే బోనస్, అంతకంటే మించి లేదు, నో స్ట్రెస్. ఇప్పుడు కూడా తను యూసీ కాలిఫోర్నియాలో చదువుతుంది, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాంటా క్రూజ్లో చదువుతుంది. తను ఎగ్జామ్స్ అప్పుడు ఫోన్ చేస్తుంది, నాన్న విష్ చేయి, నన్ను బెస్ట్ ఆఫ్ లక్ చెప్పు, ఆల్ ది బెస్ట్ చెప్పు అని ఫోన్ చేస్తే, అమ్మ స్ట్రెస్ లేదు, ఎంత వస్తే అంతే రాయి, ఎంత చదువుకున్నావో అంతే చెయ్యి, ఓకే, నీకు కోడింగ్ వచ్చా, ప్రోగ్రామింగ్ బాగా నేర్చుకున్నావా, ఇంతే ఫోకస్ చేయి తప్ప ఆ మార్కుల కోసం పరిగెట్టకు, స్ట్రెస్ తీసుకోకు, ప్రశాంతంగా ఉండు. దిస్ ఈజ్ వాట్ వీ ఆల్వేస్ టెల్. నాకు ఒకటే పాప, ఆ పాపకి చెప్పేది మార్కుల గురించి మేము అస్సలు మాట్లాడుకోము ఇంట్లో, ఎంతసేపు స్కిల్స్ గురించి మాట్లాడతాం. నువ్వు ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, దీనిలో మనకి స్కిల్ ఉండాలి. ఇప్పుడు డ్రైవింగ్ నేర్పిస్తాను. మా పాప 18 years అయిపోగానే ఇక్కడ ఇప్పుడు వచ్చింది, రాగానే ఇక్కడ డ్రైవింగ్ నేర్పిస్తున్నాను. యూఎస్లో డ్రైవింగ్ నేర్చుకుంది, అక్కడ 16 yearsకి లైసెన్స్ ఇస్తారు. డ్రైవింగ్ నేర్పించేసి ఒక టెస్లా కార్ కొనిచ్చి డ్రైవింగ్ నేర్పించాం. యూ షుడ్ బి ఏబుల్ టు డ్రైవ్ ఆన్ యువర్ ఓన్, యూ షుడ్ హ్యావ్ ది స్కిల్స్. సో ఒక్కొక్క స్కిల్స్, భరతనాట్యం, కర్ణాటక సంగీతం, ఇలా రకరకాల స్కిల్స్ నేర్పిస్తాను తప్ప వీ డోంట్ పుష్ హర్ ఆన్ సబ్జెక్టు, థియరీ, మార్కులు చేయం. సో అది చేయొద్దు, నా ఒపీనియన్ అండి. ఇప్పుడు ఫనీ, మీరు క్రోర్స్ చూసారు అండ్ 0 నుంచి వచ్చారు. ఇప్పుడు ఏంటి లైఫ్, అసలు ఏం చేద్దామని, అంటే బోర్ కొట్టట్లేదా ఇంకా? ఓకే, యు ఆర్ ఏబుల్ టు మేక్ మనీ, యు ఆర్ ఏబుల్ టు గెట్ ద ఫేమ్, యు ఆర్ ఏబుల్ టు గాట్ ద నేమ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా నెక్స్ట్ నాకు ఇప్పుడు ఏంటంటే అండి, ఐ వాంటెడ్ టు క్రియేట్ ఎ ప్లాట్ఫామ్. నేను ఒక మార్కెట్లో, అంటే మనకి సమాజం ఎంతో ఇచ్చింది. నేను వెనక్కి తిరిగి చూస్తే ఈరోజు నేను ఏదున్నానో, మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అండి, నాకు నేను కనిపించను. ఈ మొత్తం 25 నుంచి 30 సంవత్సరాల ప్రయాణము, నేను ప్రయాణం చేసి నేను వచ్చాను అని ఎక్కడ నేను కనిపించట్లేదు. నా వెనకాల నాకు సపోర్ట్ చేసిన నా తల్లిదండ్రి కానివ్వండి, నా భార్య కానివ్వండి, నా కూతురు కానివ్వండి, నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీలో చాలామంది ఉంటారు కదా, మా బాబాయిలు, పిన్నిలు, వాళ్ళంతా అందరూ సపోర్ట్ చేసిన వాళ్ళు, మా మిస్సెస్ తరపు వాళ్ళు కానివ్వండి. ఆఫీస్కి వస్తే నేను పనిచేసిన జడ్జిలు, నాతో పాటు కోర్టులో పనిచేసిన ఎంప్లాయీస్, ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క సమయంలో, ఆయా సమయాల్లో వాళ్ళు విపరీతంగా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నాను. సో అలానే మనం కూడా వేరే వాళ్ళు ఎదగడానికి ఎంతో కొంత సపోర్ట్ చేయాలి. అలా అని చెప్పి నేను చారిటీ చేస్తున్నానని చెప్పట్లేదు. నేను ఏదో రకంగా సమాజంలో ఎంతో కొంత సపోర్ట్ చేయాలి. ఎదుటివాడు ఎదగడానికి ఒక చేయూతను అందించాలి, వాళ్ళకు ఒక స్కిల్స్ ఇవ్వాలి. చిన్నప్పుడు మనం నడవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మన తల్లిదండ్రి జస్ట్ చేయి పట్టుకుంటారు, కొన్ని రోజులే పట్టుకుంటారు. మనం కుర్చీయో, ఒక టేబుల్లో, అక్కడ ఉన్న సోఫానో పట్టుకొని నడుస్తాం. మన తల్లిదండ్రి చేయి పట్టుకుంటారు, 2 వేలు ఇలా పట్టి నడిపిస్తారు, దాని తర్వాత వదిలేస్తారు, మనం నడుస్తాం. అలానే ఇప్పుడు ఉద్యోగం కోసం ఎదగాలనుకుంటున్నా, ఉద్యోగం కావాలి లేదా కెరియర్లో ఎదగాలి, మేము ఎలాగైనా జీవితాన్ని బిల్డ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఆ చిన్న చెయ్యి అందించాలన్న తపన ఉందండి. సో ఆ తపన ఇప్పుడు అజా కన్సల్టింగ్ సర్వీసెస్లో ఈ కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ పెట్టడానికి కూడా ఆ తపనే కారణం. నా ఫ్యూచర్ విజన్లో ఏముందంటే, తెలంగాణలో నేను అన్ని జిల్లాల్లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఓన్లీ ఐటీకే కాదు, నాన్ ఐటీ వాళ్ళకు కూడా జాబ్ ఇవ్వాలి. అంటే నాన్ ఐటీ సెక్టర్స్, మీరు ఇప్పుడు ఐటీ అనేసరికి వైట్ కాలర్ జాబ్స్ అండి, బ్లూ కాలర్ జాబ్స్, మీకు ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, తర్వాత కుట్టు పని, డిటిపి, రకరకాల డ్రైవింగ్, ఇలా ప్రతి దానిలో శిక్షణ ఇచ్చి వాళ్ళకి నేర్పించి ఒక 30,000 మినిమం, అంటే బేసిక్ నేను జస్ట్ ఒక యావరేజ్ శాలరీ చెప్తున్నాను, 30,000 మొత్తం అని కాదు, ఒక 30,000 శాలరీ ఇచ్చి ఒక ఇన్సూరెన్స్, ఒక గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్, ఒక కంపెనీ నుంచి ఇన్సూరెన్స్, ఒక టర్మ్ ఇన్సూరెన్స్, ఒక పిఎఫ్, ఒక ఈఎస్ఐ, ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కలగజేసి వాళ్ళకు ఒక భద్రత, మాకు బ్రతకడానికి ఇది ఉంది. మా దగ్గర జగిత్యాల నుంచి ఒక అబ్బాయి వచ్చాడండి, 18 years అయిపోగానే ఇంటర్ ఫెయిల్ అయింది, ఉదయ్ అని నా దగ్గర పనిచేస్తాడు. అబ్బాయి వచ్చాడు. అబ్బాయి వస్తే చాలా మంచి అబ్బాయి, కాకపోతే ఏం చేయాలో తెలియదు బ్రతకడానికి. అక్కడెక్కడో ఊర్లో ఉంటాడు, తెలియదు. ఇక్కడికి వచ్చాడు, ఎవరో రెఫరెన్స్ పట్టుకొని వచ్చాడు సార్ అని. వస్తే ఆ అబ్బాయిని తీసుకొని సబ్ స్టాఫ్గా ఇచ్చి జాబు, డ్రైవింగ్ నేర్పించాను. నేనే డబ్బులు కట్టి మోటార్ వెహికల్ స్కూల్లో వేసి డ్రైవింగ్ నేర్పించి, డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించి, ఇప్పుడు మాకు డ్రైవర్గా పెట్టుకుంటే ఎంత కాన్ఫిడెంట్గా బతుకున్నాడు. ఇప్పుడు నువ్వేం చేసి బతుకుతావు నాన్న అంటే, నేను డ్రైవింగ్ చేసి బతుకుతాను అంటే, నీ జీవితానికి ఒక అర్థం స్టార్ట్ అయిపోయింది. అలా చాలా మందికి చేయాలన్న తపన ఉందండి. అందులో ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఉన్నారా? ఆంటర్‌ప్రెన్యూర్స్‌ని, ఎవరైనా ఆంటర్‌ప్రెన్యూర్, నేను ఎదగాలనుకుంటున్నాను, నాకు గైడెన్స్ కావాలి, నాకు మెంటర్ కావాలి, నాకు ఒక మెంటర్ లాగా మీరు ఉండండి, మీరు సపోర్ట్ చేయండి. హౌ టు డ్రైవ్ అంటే, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడం నాకు ఇట్స్ లెఫ్ట్ హ్యాండ్ వర్క్ అండి. ఇప్పుడు
Got it. ఆర్గనైజేషన్కి ఏం కావాలి, ఫైనాన్స్, హెచ్ఆర్, Yeah. ఆపరేషన్స్, ఎలా పాలసీస్, బిల్డ్ గవర్నమెంట్, బ్రిక్ మీద బ్రిక్ ఎలా బిల్డ్ చేయాలని అన్నీ మీకు తెలుసు. అర్థమైపోయింది. సో ఎవరైనా వచ్చి అడిగితే తప్పకుండా చేస్తాను. ఈవెన్ ఇఫ్ దే ఆర్ మై కాంపిటీటర్, ఐ డోంట్ రియలీ స్కేర్. అంటే నేను కాంపిటీటర్ ఎవరిని ఫీల్ గాను. Jealous ఎవరైనా వచ్చి లేదు. నన్ను మీరు మీ కంపెనీలో మీరు ఎలా చేస్తున్నారో, మీ ఆఫరింగ్ ఏంటి, మీ ప్రాసెస్ ఏంటంటే చెప్పేస్తాను. నువ్వు వెళ్ళి పక్కకి ఇంకో కంపెనీ పెట్టుకో, నీకు మార్కెట్ ఉంది, నాకు మార్కెట్ ఉంది. నేను ఎవరిని కాంపిటీటర్గా ఫీల్ గాను. మా పాత కంపెనీలో మా సేల్స్ వాడు, తర్వాత ఇంకొక అబ్బాయి ఉండేవాళ్ళు, పార్ట్నర్స్, వాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు. ఎవరైనా వచ్చి నన్ను మీటింగ్ చేసి మనం అన్నీ తెలుసుకొని వెళ్తే, ఏంటి అన్నీ చెప్పేస్తున్నావు అంటే, ఏమవుద్ది, నువ్వు ఆపుతావా? ఎవరిని ఆపలేవు. వాళ్ళకుంది మార్కెట్, మనది మనకుంది. సో అలా ఎవరికైనా ఆంటర్ప్రెన్యూర్స్ నిజంగా ఇంట్రెస్ట్ ఉండి నా ఎక్స్పీరియన్స్ని కానీ, నా యొక్క Guidance. అనుభవాన్ని కానీ, నా Advice. ఎక్స్పర్టీస్ని కానీ వాడుకోవాలంటే తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఐ డోంట్ రియలీ ఎక్స్పెక్ట్ ఆల్సో. నేను దానిలో ఏదో ఫైనాన్షియల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం లేవు. పక్క వాళ్ళకి సాయం చేస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Thank యువర్ you, టైం. thank అంటే చాలా వాల్యుబుల్ లెసన్స్ ఇవి. Thank అంత వాస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్, ఒక్కొక్క విమెన్ గురించి, ఆంటర్ప్రినర్ గురించి, స్టూడెంట్ గురించి అన్నీ కూడా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, and All the thanks a lot. best. I also enjoyed conversation with you. థ్యాంక్ యూ, థ్యాంక్స్ Happy. Thank you so much. సో చూసాం కదండి, ఈ డిస్కషన్ అంతా కూడా ఒక మీనింగ్ఫుల్, ఒక లైఫ్లో ఎలా ఎదగాలని అనుకునే వాళ్ళకి, ఒక జాబ్ ఎలా తెచ్చుకునే వాళ్ళు అనుకునే వాళ్ళకి, విమెన్కి, స్టూడెంట్కి, ఈచ్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ అన్ ఆన్సర్ ఇన్ దిస్ డిస్కషన్. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ కామెంట్ బిలో. థ్యాంక్ యూ.